తనపై కక్ష కట్టారంటూ సింగరేణి కార్మికులకు సంచలన లేఖ విడుదల చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. పులివెందుల్లో పొలిటికల్ హీట్, జగన్ కు బీటెక్ రవి మరోసారి సంచలన సవాల్. వినాయక మండపాలు ఏర్పాటు చేసే వారికి పలు కీలక సూచనలు జారీ చేసిన తెలంగాణ పోలీస్ శాఖ. బస్తా యూరియా కోసం రక్తం చిందించిన రైతు, ఎరువుల కోసం యుద్ధ భూమిని తలపిస్తున్న తెలంగాణ. నేడు తిరుపతి కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత, ప్రభుత్వం పెన్షన్లను తొలగించడంతో ధర్నా చేస్తున్న దివ్యాంగులు. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ డెడ్ లైన్, అనంతపురం నడిబొడ్డున క్షమాపణ చెప్పకపోతే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరిక. కర్నూలు జిల్లాలో విషాదం, ఒకే రోజు 6 విద్యార్థుల మృతి. బీఆర్ఎస్ పార్టీలో కుట్రలకు పాల్పడుతున్న వారిని బయటపెట్టాలని కోరితే తనపైనే కక్ష కట్టారని ఆ పార్టీ అధినేత కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. టీవీజీకేఎస్ గౌరవ అధ్యక్ష పదవి నుంచి తనను తొలగించడంపై కవిత స్పందిస్తూ సింగరేణి బొగ్గు గని కార్మికులకు కవిత బహిరంగ లేఖ రాశారు. రాజకీయ కారణాలతోనే ఈ ఎన్నిక జరిగిందని, కార్మికుల కోసం పోరాడుతున్న తనపై కుట్రలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ ఒక లిల్లీపుట్ నాయకుడు, నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే. ఆయన సీటు సాగు తప్పి కన్నులొట్టవైన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు. ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు? అది కూడా ఆలోచించుకోవాలి కదా. కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు? ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా. మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? ఈ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడంగానే ఇంకో చిన్న పిల్లగాడు నిన్నగాక మొన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటుపడతట్టు మాట్లాడు. అసలు ఎవరు మీరు? మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంది? బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్లోకి వచ్చి పదవులు పొంది ఉల్టా నా మీదనే మాట్లాడతారా మీరు? మేము ఉద్యమం చేసిందే మీ మీద కదా. చిన్న పిల్లగానిలా ఉండు బాబు. నువ్వు పెద్దవాళ్ళ విషయాల్లో తలదూర్చకు, తెలియని విషయాల్లో అసలే తలదూర్చకు. నీ వెనకాల చాలా మంది ఉన్నారు అని అనుకుంటున్నావేమో. వాళ్ళ సంగతి కూడా ప్రజలకు వస్తుంది, తెలుస్తుంది. ఎప్పుడో ఒకసారి అన్ని బయటపడతాయి. ఒక ఆవేదనతో చెప్తున్నా, నేను ఉట్టిగా చెప్తలేను. రాజకీయం చేయొచ్చు కానీ ఇంత నీచంగా ఒక ఇంటి ఆడబిడ్డ మీద ఇటువంటి మాటలు మీరే అనిపించి స్పందించకుండా ఉంటారా? తెలంగాణ ప్రజలు ఊరుకోరు, నేను చెప్తున్నా. దిల్లీపూర్ నాయకులు జగదీశ్వరెడ్డి అంటున్నారు మీరు. అదే జగదీశ్వరెడ్డి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కేసీఆర్ నాకు తండ్రి లాంటి వారు కూడా కలిసి తప్పైంది స్టేట్మెంట్ చేస్తాను. నేనేమంటున్నా, కేసీఆర్ గారు నాకు తండ్రి. వారికి నేను అంతరంగికంగా రాసినటువంటి ఉత్తరాన్ని బయటపెట్టి ఇటీవల తాను అమెరికా పర్యటనలో ఉండగా లేఖను బయటపెట్టారని, ప్రస్తుతం కూడా తాను అమెరికాలోనే ఉన్నానని తెలిపారు. పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ గెలుచుకున్న విషయం తెలిసిందే. బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఈ ఎన్నికల్లో టీడీపీ నేత బీటెక్ రవి సతీమణి మారెడ్డి లతారెడ్డి విజయం సాధించారు. పులివెందుల ఎన్నికల్లో టీడీపీ నేతలు దౌర్జన్యాలు, అరాచకాలకు పాల్పడి గెలిచారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. వైసీపీ నేతలు విసిరిన సవాల్ను టీడీపీ నేత బీటెక్ రవి స్వీకరించారు. అసెంబ్లీకి రానని మాజీ జగన్మోహన్ రెడ్డికి పులివెందుల ఎమ్మెల్యే పదవి అనవసరమని మండిపడ్డారు. అందరినీ చూస్తే వై నాట్ పులివెందుల,
ప్రజలు కూడా అదే అనుకున్నారు, మేము అనుకున్నట్టు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగితే జగన్ పరిస్థితి తేట తెల్లమైంది. దానికోసమే మేము ఎలక్షన్ జరిపినాం. కానీ ఈ పదవి అనేది మాకంత ముఖ్యం కాదు. ఎస్, ఇప్పుడు మీరు చెప్పినట్లే మేము మా భార్యతో మేము రాజీనామా చేయిస్తాం. తర్వాత మిమ్మల్ని కూడా ఒకటే సవాల్ అడుగుతున్నా నేను. ఏదైతే పులివెందుల ప్రజలు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇంతవరకు అసెంబ్లీకి రాలే, పులివెందుల సమస్యలు పట్టించుకోలే, ఏమీ పట్టించుకోలే. అట్టేటప్పుడు నీకు ఎమ్మెల్యే పదవి కూడా నువ్వు అనర్హత. ఆ ఎమ్మెల్యే పదవి కూడా నువ్వు అర్హుడు కాదు. నీకు నిజంగా ఇప్పుడు నిన్న పులివెందుల జరిగిన ఎలక్షన్ ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు అని నువ్వు నిజంగా ఫీల్ అయ్యి ఏదన్నా ఉంటే మీరు కూడా ఖచ్చితంగా రాజీనామా చేసి రండి. 2 ఎలక్షన్స్ తర్వాత కేంద్ర బలగాలతో జరిపిస్తాం. ఎలాంటి ప్రజాస్వామ్యబద్ధంగా సెంట్రల్ ఫోర్స్ పెట్టి, మీరు అడిగిన విధంగా సెంట్రల్ ఫోర్స్ పెట్టి జరిగిద్దాం. అప్పుడు పులివెందుల ఎమ్మెల్యేకి బై ఎలక్షను, పులివెందుల మండల జెడ్పీటీసీకి కూడా బై ఎలక్షన్ వస్తుంది. అప్పుడు చేతన అయితే చూసుకుందాం. అప్పుడు నీ కథ ఏందో మా కథ ఏందో రాష్ట్ర ప్రజలకు కూడా తెలుస్తుంది. దమ్ముంటే నా ఈ సవాల్ను స్వీకరించవలసిందిగా జగన్మోహన్. నిన్న పులివెందుల జరిగిన ఎలక్షన్ ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు అని నువ్వు నిజంగా ఫీల్ అయ్యి ఏదన్నా ఉంటే మీరు కూడా ఖచ్చితంగా రాజీనామా చేసి రండి. అందుకే ఈయనకు జగన్ మామూలుగా లెక్కలు తారుమారైపోయినాయి. 170 సీట్లు గెలిచిపోతామని సంకలెగరేశాడు. ఇప్పుడు దిగజారిపోయాడు. ఓటమి భయం పుట్టుకునింది తాడేపల్లి ప్యాలెస్లో. దానికోసం ఇప్పుడు 11 మంది ఇన్ఛార్జ్ ఒకటేసారి మార్చేశాడు. అంటే నాకైతే అర్థం కాల. 45 ఏళ్ళు నేను రాజకీయాల్లో ఉన్నాను, కానీ ఎమ్మెల్యేలకు మంత్రులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయని నాకు తెలియదు ఇంతవరకు. వాళ్ళు ఎందుకుంటారు ఆ నియోజకవర్గంలో? వాళ్ళకి మీరు సీట్ ఇస్తారు, అక్కడ దోపిడీ చేసేసి అక్కడ అన్పాపులర్ అయిపోయి ప్రజలు ఎప్పుడెప్పుడు ఈయన వదిలించుకోవాలంటే ఆ పాపాన్ని ఇంకొక నియోజకవర్గానికి అంటగడతాడంట. ఇక్కడ చెల్లని కాసు అక్కడ చెల్లుతుంది. అంటే ఎంత బ్రహ్మాండి వీళ్ళకు. ఎక్కడికి పోతున్నారు మీరు? 4.5 దిగజారిపోయాడు. ఓటమి భయం పుట్టుకునింది తాడేపల్లి ప్యాలెస్లో. దానికోసం ఇప్పుడు 11 మంది ఇన్ఛార్జ్ ఒకటేసారి మార్చేశాడు. అంటే నాకైతే అర్థం కాల. 45 ఏళ్ళు నేను రాజకీయాల్లో ఉన్నాను, కానీ ఎమ్మెల్యేలకు మంత్రులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయని నాకు తెలియదు ఇంతవరకు. వాళ్ళు ఎందుకుంటారు ఆ నియోజకవర్గంలో? వాళ్ళకి మీరు సీట్ ఇస్తారు, అక్కడ దోపిడీ చేసేసి అక్కడ అన్పాపులర్ అయిపోయి ప్రజలు ఎప్పుడెప్పుడు ఈయన వదిలించుకోవాలంటే ఆ పాపాన్ని ఇంకొక నియోజకవర్గానికి అంటగడతాడంట. ఇక్కడ చెల్లని కాసు అక్కడ చెల్లుతుంది. అంటే ఎంత బ్రహ్మాండి వీళ్ళకు. ఎక్కడికి పోతున్నారు మీరు? 4.5 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా మీ ఎమ్మెల్యేలు ఆంబోతుల మారిగా రోడ్డు మీద పడి ఎక్కడికక్కడ భయభ్రాంతులు చేశారు మీ వాళ్ళందరూ. మామూలు కూడా కాదు. ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది, ప్రజానీకం యొక్క ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. మీకు ఏ దొరికితే చేశారు. అది చేసి ఈరోజు ప్రజలు రివోల్ట్ అయి తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తే అందరినీ ట్రాన్స్ఫర్ చేస్తాడంట. 5 మంది దళితుల్ని ట్రాన్స్ఫర్ చేశాడు. అందులో 3 మంత్రులు, 2 మంత్రులు దళితులు, ఒక బీసీ మంత్రి, ఇంకో పక్కన 3 బీసీ ఎమ్మెల్యేలు. అందరినీ ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ గెలిపించేస్తాడంట. 170 గెలిపించేస్తాడంట. అంటే నేను అడుగుతున్నా, నీకు బీసీ మీద అంత ప్రేమ ఉంటే ఈ నెల 27 దేశవ్యాప్తంగా వినాయక చవితి ప్రారంభం కానుంది. ప్రస్తుతం అప్రమత్తమైన తెలంగాణ పోలీస్ శాఖ ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. మండపాలకు ఉపయోగించే విద్యుత్ కనెక్షన్ కోసం డీటీ కట్టాలని, సొంతంగా విద్యుత్ కనెక్షన్లు తీసుకోవద్దని, నిపుణులతో మాత్రమే ఆ పని చేయించుకోవడం సురక్షితమని పోలీసులు తెలిపారు. అలాగే కాలనీల్లో ఏర్పాటు చేసే మండపాలను వినాయక విగ్రహాల ఎత్తుకు తగ్గట్టుగా గాలి వానను తట్టుకునేలా బలిష్టంగా ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. నమస్కారం, నేను చిలకలపూడి ఇన్స్పెక్టర్ అండి. రానున్న గణేష్ ఉత్సవాలకు సంబంధించి పోలీస్ వారి తరఫు నుంచి కొన్ని సూచనలు చేస్తున్నాం. ఇప్పుడు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పెండాస్ పెట్టదలుచుకున్న వారు ఎవరైతే గణేష్ మండపాలు ఏర్పాటు చేసుకోదలుచుకున్నారో వాళ్ళందరికీ కూడా గణేష్ ఉత్సవ్.net అని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి ఒక URL
ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది సింగిల్ విండో సిస్టంలో పనిచేస్తుంది. ఇది ఆన్లైన్లో మీరు ganeshutsav.net అని కొట్టి మీ మొబైల్ నెంబర్తో లాగిన్ చేసుకోవచ్చు. ఓటీపీ వస్తుంది. ఓటీపీ అయిన తర్వాత న్యూ అప్లికేషన్ అని చెప్పి మీరు ఎంటర్ అయిన తర్వాత మీ యొక్క మండపానికి సంబంధించిన డీటెయిల్స్, ఎక్కడ ప్లేస్, ఎక్కడ ఎన్ని అడుగుల ఎత్తు విగ్రహం పెట్టదలుచుకున్నారు, అలాగే ఏ రోజు నిమజ్జనం చేయదలుచుకున్నారు, నిమజ్జనం ఏ రూట్ గుండా వెళ్తుంది అనేది డీటెయిల్స్ మీరు దాంట్లో అప్లికేషన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ అప్లికేషన్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత సింగిల్ విండో సిస్టంలో కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అన్నిటికి కూడా కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్లోనే అవి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి వెరిఫై చేసుకున్న తర్వాత ఆన్లైన్లోనే మీకు పర్మిషన్స్ కూడా గ్రాంట్ చేయడం జరుగుతుంది. మండపాలు ఏర్పాటు చేయదలుచుకున్న వాళ్ళు ముందుగా కమిటీగా ఏర్పడాలి. ఆ కమిటీ యొక్క డీటెయిల్స్ పోలీస్ వారికి సబ్మిట్ చేయాలి. అలాగే కమిటీ అక్కడ ఉన్న మండపానికి సంబంధించి పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. పబ్లిక్ ప్లేసెస్ లో పెండాల్స్ ఏర్పాటు చేసుకున్నవారు ఖచ్చితంగా కన్సర్న్ పంచాయతీ కానీ మున్సిపాలిటీ దగ్గర నుంచి కానీ పర్మిషన్ తీసుకోవాలి. అలాగే ప్రైవేట్ ప్లేస్ లో కానీ ఏర్పాటు చేసుకోదలుచుకున్న వారు ఆ యొక్క స్థలం యొక్క యజమాని దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని దాని తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే అక్కడ పెండాల్స్ ఏర్పాటు చేసే క్రమంలో విద్యుత్ సంబంధించి కనెక్షన్స్ ఇచ్చుకునేటప్పుడు ఎక్కడ జాయింట్స్ లేకుండా ఒక కంటిన్యూస్ లైన్ తీసుకుని విద్యుత్ అధికారులు ఎవరైతే ఉన్నారో కన్సర్న్ లైన్ మ్యాన్ కానీ వాళ్ళ యొక్క సపోర్ట్ తీసుకుని విద్యుత్ యొక్క లైన్ ఏర్పాటు చేసుకోవడం మంచిది. తద్వారా ఏంటంటే ఎలక్ట్రికల్ షాక్స్ అనేవి నివారించవచ్చు. అలాగే ఎలాంటి ఫైర్ ఇన్సిడెంట్ కాకుండా ఉండడానికి, అలాగే ఒకవేళ ఏదైనా చిన్న ఫైర్ ఇదైతే దాన్ని వెంటనే మళ్ళీ కంట్రోల్లో తీసుకోవడానికి గాను అక్కడ దగ్గరలోనే వాటర్ ఫెసిలిటీ, అలాగే ఇసుక ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకోవడం మంచిది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం మల్లమ్మకుంట తాండాకు చెందిన అజ్మీరా లక్క విజయ అనే దంపతులకు 20 రోజులైనా యూరియా దొరకడం లేదని ఇవాళ ఇస్తున్నారని తెలిసి భార్యాభర్తలు వచ్చి క్యూ లైన్లో నిలబడ్డారు. అయితే లక్కకు గతంలో పక్షవాతం వచ్చి ఇబ్బంది పడుతున్నాడు. అదే బాధలో యూరియా కోసం గురువారం రాగా లైన్లో నిలబడి ఒక్కసారిగా సొమ్ము సిల్లి మెట్లపై నుంచి కింద పడటంతో తల పగిలి తీవ్ర గాయమైంది. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది లక్కను ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. ఈ లైన్ లో నిలబడలేకపోతున్నాం. సీనియర్ సిటిజన్ ప్రభుత్వం ఇంట్రెస్ట్ తీసుకొని కోట రిలీజ్ చేస్తే బాగుంటుంది. అనవసరంగా పబ్లిక్ వేరే పని చేసుకోకుండా ఇలా లైన్ లో నిలబడాల్సి. ముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంత ఇబ్బంది లేదు. ఈ కాంగ్రెస్ వచ్చినాకనే చాలా ఇబ్బంది అవుతుంది. ఎప్పుడు ఇన్నేళ్ల నుంచి లైన్ అయిపోయింది. ఈసారి ఫస్ట్ టైం రావడం లైన్ లో సీనియర్ సిటిజన్ లేదు. ఈ ఏజ్ లో నిలబడి చూసుకోవాలంటే ఎంత కష్టం. గత 15-20 రోజుల నుంచి రైతులు యూరియా లేక ఈ మన అసోసియేషన్ లో చుట్టూ తిరుగుతున్నారు. రాత్రి 2 గంటల నుంచి ఇక్కడ మేము అందరం పడిగాపులుగా వచ్చినాము. ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. రైతులందరూ అక్కడ పంటలు ఊర్లో ఇడిచిపెట్టి ఈ రోజు వచ్చి రోడ్డు మీద చూడండి, మీరు ఇక్కడ ఎంతమంది పబ్లిక్ చూస్తారు. 2 గంటల నుంచి తిండి తిప్పలు లేకుండా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ప్రభుత్వాలు ఇప్పుడైనా కళ్ళు తెరిచి చూసి వీళ్ళందరికీ యూరియా సరఫరా చేయాలని, రైతులందరికీ యూరియా సరఫరా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఎన్ని రోజులని వాళ్ళు కూలీ నాలి చేసుకునేటోళ్ళు ఆ పనులు ఇడిచిపెట్టి ఈ రోజు రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి. ఇది ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇంత పరిస్థితి లేకుండా ఈసారి ఎందుకైందంటే రైతు కుటుంబంలో జన్మించిన మన ముఖ్యమంత్రి గారికి రైతుల గురించి తెలియకపోవడం చాలా విడ్డూరంగా ఉంది. ఇప్పుడు 5 ఎకరాలు ఉన్నోనికి 2 గంటల ఏరియా ఇస్తే ఏం జరగలేదు. మనం మన మనసులో పైన అంటే ఒక ఫుడ్ టైం మీద తింటేనే కదా మనకు పైకి పట్టేది. ఆ చేను తిరుపతి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కూటమి ప్రభుత్వం తమ పెన్షన్లను తొలగించడంతో దివ్యాంగులు కలెక్టరేట్ ఎదుట నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో దివ్యాంగుల ఆందోళనకు వైఎస్ఆర్సీపీ తిరుపతి ఇన్ఛార్జ్ భూమన అభినయరెడ్డి మద్దతు పలికారు. దివ్యాంగులకు న్యాయం చేయాలని అభినయరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. అలాగే తిరుమలలో బీఆర్ నాయుడు అనేక అరాచకాలు చేస్తున్నారని, బీఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత టీటీడీ ప్రతిష్ట దిగజారుతూ వస్తోందన్నారు. టీటీడీ తప్పులను ప్రశ్నించే వారిని పనిగట్టుకొని వేధిస్తున్నారు అంటూ మండిపడ్డారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నాయుడు గారు, మీరు ఈ రకంగా టీటీడీ చైర్మన్ గా ఉండి ఇంత దారుణంగా మాట్లాడటము, నేనేదో వెంచర్లో 30-40 కిలోమీటర్లకు రోడ్డు వేసినట నిరూపించండి నాయుడు గారు. నేను దేనికైనా ఒకటి సిద్ధం. నేను తక్కువ దగ్గర డబ్బులు వసూలు చేసినాను అన్నారు. సిబిఐ ఎంక్వైరీకి సిద్ధం. మళ్ళీ ఆయనే దానికి ఆధారాలు ఉన్నాయండి అంటాడు.
ఆధారాలు లేకుండా ఏం మాట్లాడతావా? నేను నీ గురించి మాట్లాడాలంటే 1 కోటి ఉన్నాయి. 1 కోటి అన్ని పరిష్కరిస్తాడట. ఈ శ్రీవాణి దర్శనము మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభిస్తే భక్తులు ఏమైనా తగ్గిపోతారండి? దానికి ఏమైనా పెద్ద వివరణ ఇచ్చినాడు. ఉదయమే ఉండటం మూలంగా భక్తుల రద్దీ చాలా ఎక్కువ ఉన్నది. సాయంకాలం శ్రీవాణి భక్తులకు ప్రవేశం అని, సాయంత్రం శ్రీవాణి భక్తులకు ప్రవేశం కల్పిస్తే భక్తులు ఏమన్నా శ్రీవాణి భక్తులతో పాటు దూరం చేస్తారా? అలా అనాలోచితమైనటువంటి మాటలు. మీకు మీరు చాలా మేధావిగా మాట్లాడుకుని అనుకుని ఆ మేధావితనమంతా కూడా చూపిస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు, శ్యామలరావు గారు కానీ ఆయన ఐఆర్ఎస్ ఆఫీసర్ వెంకయ్య చౌదరి గారు కానీ చాలా తెలివైన వాళ్ళు మిమ్మల్ని చూసి నవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళు ఇలాంటి వాడు వచ్చాడండి. ఆవేదనతో కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన ఉద్దీప్ సింహ అనే వికలాంగుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే స్పందించిన తోటి దివ్యాంగులు పోలీసులు ఉద్దీప్ ను అడ్డుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన ఉద్దీప్ సింహ అంటే గత 4-5 మాసాల నుంచి సస్పెక్ట్ అనంతపురం నడిబొడ్డున టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటికి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎన్టీఆర్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ అభిమానుల ప్రెస్ మీట్ కి కూడా చంద్రబాబు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం గమనార్హం. ఇలాంటి తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్టేట్ కన్వీనర్ నరేంద్ర చౌదరి మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి సభ్య సమాజం తలదించుకునేలా నోటికి ఎంతొస్తే అంత వాగారు. మా ఎన్టీఆర్ తల్లిపై దారుణంగా కామెంట్స్ చేశారు. సదరు దగ్గుపాటి ప్రసాద్ అనే పెద్ద మనిషి బుద్ధి తెచ్చుకొని చేసిన తప్పును ఒప్పుకొని బేషరతుగా అనంతపురం నడిబొడ్డున క్షమాపణ చెప్పాలని, అలా చెప్పని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కాదు ఆయన ఇచ్చేస్తూ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్తూ, అలా చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఉన్న యావత్ నందమూరి అభిమానులందరూ కూడా ఎన్టీ రామారావు గారి విగ్రహాల దగ్గర నిరసన కార్యక్రమము ఇవన్నీ రాస్తారోకోలు కూడా చేస్తాం రాబోయే రోజుల్లో. అప్పటికీ చెప్పకపోతే మాత్రం దేశవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులందరికీ చలో అనంతపురం అనే పిలుపు ఇవ్వబోతున్నాం. వేలాదిగా ఈ దీంట్లో నందమూరి ఎన్టీ రామారావు గారి అభిమానులందరూ పాల్గొని నీ ఇంటిని ముట్టరిస్తాం, నీ ఇంటి ముందు ధర్నా చేస్తాం, నువ్వు సారీ చెప్పేంత వరకు నువ్వు బహిరంగంగా అనంతపురం నడిబొడ్డున అభిమానులందరి సమక్షంలో సారీ చెప్పి నీ తప్పు ఒప్పుకునేంత వరకు మేము దీంట్లో ఎటువంటి రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పేసి చెబుతున్నాం. జోహార్ ఎన్టీ రామారావు, జోహార్ హరన్న, జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. నా పేరు నరేంద్ర చౌదరి, అనంతపురం అండి. ఎన్ని గంటలకి? 4 గంటలనా? 4 o'clock నా? జైలు ముందు తీసుకు పెట్టించావు? మనమేం నాన్న మామూలుగా వచ్చినాడన్నా. నానా 4 o'clock సినిమాలో మన ఇదేనా త్రివేణినా? సరే నేను వస్తున్నా. సరేనా, ఉంటానా. సీట్ పెట్టిస్తావు లేదప్పా? నాన్న ఏనా నువ్వు అట్లా అంటావునా? నువ్వేం అట్లా అంటావు? 10 సీట్లు పెట్టించు. సో మా హీరోని ఎమ్మెల్యే గారు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి మాట్లాడినారు. ఆయన ఏదో ఉద్దేశించి మాట్లాడారో మాకు తెలియదు. మా హీరోకి రాజకీయానికి సంబంధం లేదు. మా హీరో గత 15 ఏళ్ళప్పుడు చెప్పాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీకి
నా అవసరం ఎప్పుడు వచ్చినా నేను ఎప్పుడు విల్లవిల్లో ఉంటానని చెప్పాడు ఆయన. అదే బాటలోనే మేము నడుస్తున్నాము, మేము సపోర్ట్ చేస్తున్నాం. టీడీపీకి మేము ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ అభిమాని ఓట్లేశారు. మేము ఓటైంది ఈయన ఎమ్మెల్యే కాకుండా లేడు, మేము ఓట్లేసింటేనే ఆయన ఎమ్మెల్యే అంటాడు. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎమ్మెల్యే గారు. అనవసరంగా ఎన్టీఆర్ జోలికి వస్తే బాగుండదు. ఇది ఒక్కసారి పొరపాటున ఏమైనా మాట్లాడామని మేము మొదలుపెట్టాము. 4 గోళ్ల మధ్యలో పోయి క్షమాపణ కోరితే మేము ఒప్పుకోము. బహిరంగంగా మాకంటూ జిల్లా రాష్ట్ర స్థాయి కన్వీనర్ ఉన్నాడు, మా రాయలసీమ అధ్యక్షుడు ఉన్నాడు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్న టౌన్లో. వాళ్ళ ముందర వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ ముందర ఆయన క్షమాపణ కోరాలని మేము కోరుకుంటున్నాం. రైతులకు అవసరమైన ఎరువులు సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నా పట్టించుకోవడం లేదు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. రైతులకు జవాబు చెప్పాల్సిన బాధ్యత బండి సంజయ్ పై ఉంది. ఎరువుల విషయంలో రైతుల్లో భయాందోళనలు సృష్టించి భారత రాష్ట్ర సమితి నేతలు రాక్షసానందం పొందుతున్నారు. యూరియా ఎవరిస్తే వాళ్ళు కోటేస్తారట. ఆయన 10 సంవత్సరాల మంత్రి. యూరియా తెలంగాణ ప్రభుత్వం నుంచి తయారు కాదు, యూరియా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి మాట. ఇది ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటిది కూడా కాదు, ఫెడరల్ సిస్టంలో. ఇది పూర్తిగా కేంద్ర రసాయనాల వ్యవహారాల శాఖ మంత్రి ఉంటాడు, రాష్ట్రాలలో ఉండరు. దీని పంపిణీ అంతా కూడా ఫర్టిలైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ ఆన్లైన్ ద్వారా చేస్తూ ఉన్నాడు. ఈ సందర్భంలో తెలంగాణకు వివక్షపూరితంగా ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలి. ప్రభుత్వం ఒకవైపు ఉచిత మహిళలకు బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఆరోగ్యశ్రీ 5 నుంచి 10 లక్షల రూపాయలు, 3,500 ఇందిరమ్మ ఇండ్లు నియోజకవర్గానికి, రేషన్ కార్డులు, సన్న బియ్యం, 9 రోజుల్లోనే 9,000 రైతు భరోసా, 60,000 ఉద్యోగాలు, మెచ్చార్జీల పిల్లలకు పెంచడం, అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇచ్చే సందర్భంలో వాళ్ళకు ఉనికి లేక రైతాంగాన్ని నమస్తే తెలంగాణ పేపర్ ఎజెండా పెట్టుకొని టీఆర్ఎస్ నాయకులు వాళ్ళే కొంతమంది జమై చెప్పులు జమ చేసి కృత్రిమ కొరత పెట్టి రైతులను ప్యానిక్ క్రియేట్ చేసి ఇలా ఎవరైనా అయ్యో దొరకదట అంటే 4 బస్తాలు ఎక్కువ కొంటారు. ఆ విధంగా సరుకులు అడ్వాన్స్గా కొనుగోలు చేసేటువంటి కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఇలా రాక్షసానందం పొందుతున్న టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలను ఏమనాలని అడుగుతా ఉన్నాం రైతుల. తాడిపత్రిలో ఎలాగైనా సరే అడుగు పెట్టాలని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన కోర్టుకు వెళ్లి అనుమతులు తెచ్చుకున్న తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం అడుగు పెట్టనివ్వలేదు. అంతేకాదు పెద్దారెడ్డికి భద్రత కల్పించలేమని పోలీసులు కూడా తేల్చి చెప్పారు. ఈ పరిణామంతో షాక్ లో ఉన్న పెద్దారెడ్డికి మరోసారి కూడా ఎదురుదెబ్బ తగిలింది. తాడిపత్రికి పెద్దారెడ్డి వస్తే శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని ఎస్పీ తరపున వాదనలు వినిపించాయి. ఈ జిల్లా పార్టీ సమన్వయకర్తలు, కార్యకర్తలు, శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మద్యం మత్తులో అరాచకం సృష్టించారు. తాను ఎక్కడ ఉన్నానో ఏం చేస్తున్నానో అనే కనీస స్పృహ లేకుండా అటవీ సిబ్బందిని కిడ్నాప్ చేసి వారిపై దాడికి దిగారు. మద్యం సేవించి పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలం అతిథి గృహంలో బస చేసి దిగజారి ప్రవర్తించారు. దీనికి సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మద్యం మత్తులో ఊగిపోతున్న ఎమ్మెల్యే తన వాహనాల వద్దకు వచ్చి హారన్ కొట్టడంపై అటవీ సిబ్బంది బూతులతో రెచ్చిపోయారు. చిగలి
శ్రీశైలం ఘాట్ రోడ్డు రాత్రి 9 గంటలకు మూసేస్తారు. ఉదయం 6 గంటలకు తిరిగి వాహనాలని అనుమతిస్తారు. శ్రీశైలంలోని శిఖరం వద్ద కూడా ఇదే సమయాన్ని అటవీ అధికారులు పాటిస్తారు. మంగళవారం రాత్రి ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రామానాయక్, బీట్ ఆఫీసర్లు మోహన్ కుమార్, గురవయ్యలో నిర్బంధించారు. అక్కడికి జనసేన నాయకుడు అశోక్ కుమార్, ఎమ్మెల్యే అనుచరుడు రవూత్ చేరుకుని అటవీ అధికారులు, సిబ్బందిపై దాడికి దిగారు. అర్ధరాత్రి తర్వాత వారిని విడిచిపెట్టారు. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు మార్కాపురం డిఎఫ్ఓకు వివరించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేతో పాటు దాడి చేసిన వారిలో జనసేన నాయకుడు ఉన్నారని చెప్పారు. దీనిపై అటవీ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అని తొలుత భయపడ్డారు. చివరకు ఎమ్మెల్యే దాడి చేసిన దృశ్యాలతో పాటు ఘటన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రభుత్వ పెద్దల సూచనతో శ్రీశైలం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో విరుచుకుపడి దాడి చేయడమే కాకుండా శ్రీశైలంలోని ఓ అతిథి గృహంలో బస చేశారు. ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే, అది తన సొంత నియోజకవర్గం శ్రీశైలంలో మద్యం మత్తులో బస చేయడాన్ని భక్తులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న 7 విద్యార్థులు స్కూల్ ముగిసిన అనంతరం గ్రామ శివారులోని నీటి కుంటలో సరదాగా ఈత కొట్టడానికి వెళ్లారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కుంటలో భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో కుంటలో ఈతకు దిగిన విద్యార్థుల్లో 6 చెరువులో మృత్యువాత పడ్డారు. మరో విద్యార్థి గ్రామస్తులకు ప్రమాదం గురించి సమాచారం ఇచ్చాడు. 6 చిన్నారులు మృతి చెందడంతో చిగలిలో విషాదం నెలకొంది. లోన్